ప్రియమైన స్నేహితులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు మీ యొక్క కుటుంబాలు దేవుని యందు ఆనందిస్తూ సంతోషంగా అర్థవంతంగా జీవిస్తున్నారని తలుస్తున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఈనాటి పాఠంలో ప్రభువైన యేసును పరిసయ్యులు సద్దుకయ్యులు ఒక సూచక క్రియను కోరినట్లుగా చూస్తాం. మరియు యేసు తన మరణాన్ని పునరుద్ధానాన్ని గూర్చి ప్రకటించడాన్ని గూర్చిన విషయాలను తెలుసుకోబోతున్నాం. ఇక సందేశాన్ని విందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. రెండవసారి పరిసయ్యులు సద్దుకయ్యులు పరలోకం నుండి ఒక సూచక్రియని కోరారు. మళ్ళీ వారు యోనా వైపే నిర్దేశించబడుతున్నారు. ఇక మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడగగా, ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలి వాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు, కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనంలో శాస్త్రులు మరియు పరిసయ్యులు ఒక సూచక్రియను కోరారు. ఆ సమయంలో ప్రభువు వారికి యోనా యొక్క సూచక్రియను అనుగ్రహించాడు. ఆయన మరలా అదే చేయబోతున్నాడు. అయితే దానికి ముందు వాతావరణాన్ని అంచనా వేయడంలో ఇక్కడ పరిసయ్యులు సద్దుకయ్యులు ఎంత నిష్ణాతులైనప్పటికీ ప్రస్తుత కాలపు సూచక క్రియలను మాత్రము గుర్తించలేకపోతున్నారనే విషయాన్ని ఆయన వారి దృష్టికి తీసుకొని వస్తున్నాడు. వాస్తవానికి మతాధికారులు ప్రభువైన యేసును కపటోపాయము చేత చిక్కుల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై ఆయన వారి గురించి జాగ్రత్త పడమని తన స్వంత మనుషులను హెచ్చరించబోతున్నాడు. ఆయన వారిని రెండవసారి వేషధారులారా అని పిలవడాన్ని ఇక్కడ గమనించాలి. ఇక మత్తయి సువార్త 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే కానీ మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను. మన ప్రభువు వారికి అనేక సూచనలు అందించాడు, కానీ వారు వాటిని అంగీకరించలేదు. రెండవసారి ఆయన యోనా సూచనను సూచించాడు. ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో ఆయన ఇలా అంటున్నాడు, యోనా 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భంలో ఉండును. ఈ పరిసయ్యులు మరియు సద్దుకయ్యులు దానిని సూచనగా అంగీకరించబోవడం లేదు. ఈ అధ్యాయంలో మనము యేసు గురించి 3 దృక్పథాలను చూస్తాం. పరిసయ్యులు మరియు సద్దుకయ్యులు ఆయనను ఒక మోసగాడిగా భావిస్తూ ఆయనే మెస్సియా అని నమ్మడం లేదు. జనసమూహము ఆయనను బాప్టిస్మమిచ్చు యోహానని, ఏలియా అని, ఇర్మియా అని లేదా ప్రవక్తలలో ఒకడుగా భావిస్తుంది. దీనిలో వారు సహేతుకంగా కనిపిస్తున్నప్పటికీ వారు పూర్తిగా గురి తప్పిన స్థితిలో ఉంటున్నారు. ఆయన శిష్యులు 3వ దృక్పథాన్ని వ్యక్తపరుస్తున్నారు. యేసు మెస్సియా అనగా క్రీస్తు అని, జీవం గల దేవుని కుమారుడు అని వారు నమ్ముతున్నారు. పరిసయ్యులు మరియు సద్దుకయ్యులు ఒక సూచన అడుగుతున్నారు. వారికి ప్రవక్త అయిన యోనా సూచన తప్ప ఇంకొక సూచన అంటూ ఇవ్వబడదని యేసు ఎంతో స్పష్టంగా చెప్పాడు. అలా వారితో చెప్పి వారిని విడిచి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెనక్కి తిరిగి వారి నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన క్రియలో ఒక చివరి మాట ఉంటున్నది. ఆయన తన శిష్యులకు ఈ మతాధికారుల పులిసిన పిండిని గురించి అక్కడ హెచ్చరిస్తున్నట్లుగా చూస్తాం. ఇక మత్తయి సువార్త 16వ అధ్యాయము 5 నుండి 7 వచనాలను మనం గమనిద్దాం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి.
అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా ఈ మాట చెప్పెనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పులిసిన పిండి అనేది ఎప్పుడు కీడైన సూత్రమే తప్ప మేలైన సూత్రము కాదని మనం నేర్చుకున్నాం. ప్రభు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమని చెప్పాడు. ఒక విషయం గురించి జాగ్రత్తగా ఉండమని మీరు హెచ్చరించబడినట్లయితే అది స్వాగతించబడకపోవచ్చు లేదా మంచిది కాకపోవచ్చు. శిష్యులు మొదట పులిసిన పిండి అర్థాన్ని అర్థం చేసుకోవడంలోనే తప్పిపోయారు. అది రొట్టె అని అనుకున్నారు. ఇక మత్తయి సువార్త 16వ అధ్యాయము 8 నుండి 12 వచనాలను మనం గమనిద్దాం. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. ప్రియులారా, ఒకవేళ ఇది భౌతికమైన రొట్టె విషయమైతే శిష్యులు ఆయన చేసిన 2 అద్భుతాలను అనగా 5,000 మందికి మరియు 4,000 మందికి ఆహారము అందించడాన్ని గుర్తుంచుకోవాల్సి ఉండేది. కానీ అది భౌతికమైన రొట్టె విషయం కాదు. మన ప్రభువు చేసిన వివరణ ప్రకారము పులిసిన పిండి అనేది ఒక తప్పుడు బోధ లేదా తప్పుడు సిద్ధాంతం. అది కీడుకు ప్రతిరూపం. ప్రజలు సువార్త యొక్క పులిసిన పిండి గురించి మాట్లాడినప్పుడు వారు పరస్పర విరుద్ధమైన పదబంధాన్ని ఉపయోగిస్తున్నట్లే అని గ్రహించాలి. ప్రియులారా, పులిసిన పిండి ఎన్నడూ సువార్తకు చిహ్నంగా ఉండదు. అది ఎల్లప్పుడూ కీడుకే సంకేతంగా నిలుస్తుంది. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును ఒక పరమాధికారిగా అంగీకరిస్తే పులిసిన పిండి దేనిని సూచిస్తుందో అనే విషయము మీకు శాశ్వతంగా స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త అంతటిలోనూ మనము మన ఆలోచన శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించాలి. ఎందుకంటే మిగిలిన లేఖనాలు అన్నింటికీ ఈ సువార్తే కీలకం. మనము స్పష్టమైన భేదాలను గుర్తించాలి మరియు జరుగుతున్న పరిణామాలను అత్యంత జాగ్రత్తగా మనము గమనిస్తూ ఉండాలి. ఇక 13వ వచనాన్ని గమనిద్దాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ్య ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. ప్రియులారా, మీరు మ్యాప్లో చూస్తే 3 కైసరయ్యలు కనిపిస్తాయి. ఫిలిప్పుదైన కైసరయ్య గలిలయ సముద్రానికి ఉత్తరాన ఉంటున్నది. ప్రభు అయిన యేసు ఉత్తరాన ఉన్నాడు. ఆయన తిరిగి యెరూషలేం వైపు, సిలువ వైపు నేరుగా తన గమనాన్ని ప్రారంభించబోయే స్థితిలో ఉంటున్నాడు. ఆయన ఆ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు 2 విషయాలు తన శిష్యుల మనసులలో స్పష్టమై ఉండాలని కోరుకుంటున్నాడు. మొదటిది, ఆయన ఎవరు? రెండవది, ఆయన ఏమి చేయబోతున్నాడు. నా ప్రియ స్నేహితుడా, క్రైస్తవులుగా జీవించాలనుకున్నప్పుడు మనం అందరము స్పష్టంగా తెలుసుకోవాల్సిన 2 విషయాలు ఇవే. మనము ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన ఏమి చేశాడో కూడా తెలుసుకోవాలి. మనము విశ్వాసము చూపి రక్షించబడాలి అంటే ఈ విషయాలను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారు. ఇక్కడ మన ప్రభు యొక్క మొదటి ప్రశ్నను గమనించండి. ఇది ఆయన ఇప్పటికీ అడుగుతున్న ప్రశ్న మరియు ఇది నేటి రోజుల్లో ఇప్పటికీ సమాధానం ఇవ్వబడుతున్న ప్రశ్న. ఆయన ఇప్పటికీ ఈ భూమి మీద జీవించిన వారిలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగానే ఉంటున్నాడు. ఇప్పుడు మనము జన సమూహాలు మరియు ఆయనను వెంబడించిన ప్రజానీకం యొక్క దృక్పథాన్ని వింటాం. ఒకవేళ మీరు కానీ లేదా నేను కానీ మన సొంత పట్టణాల్లో, వీధుల్లో ఇదే ప్రశ్న గనుక అడిగితే మనం బహుశా ఇలాంటి సమాధానాలనే పొందగలమని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రజలు ఇప్పటికీ ఆయన గురించి గొప్ప గందరగోళంలో ఉంటున్నారు. ఇక 14వ వచనాన్ని మనం గమనిద్దాం.
వారు కొందరు బాప్టిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. కొందరు ఇక్కడ బాప్టిస్మమిచ్చు యోహాను అని అన్నారు. బాప్టిస్మమిచ్చు యోహాను ఒక గొప్ప వ్యక్తి, మరియు ప్రజలు కూడా అతన్ని అలాగే గుర్తించారు. మన కాలంలో కూడా చాలామంది ప్రజలు యేసు ఒక గొప్ప బోధకుడని చెప్పేవారు ఉన్నారు. కొందరు యేసును గూర్చి ఆయన ఏలియా అని అన్నారు. ఏలియా ఖచ్చితంగా ఒక గొప్ప వ్యక్తి, మరియు మన కాలంలో యేసు ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేవారు కూడా ఉన్నారు. కొందరు ఇర్మియా అని అన్నారు. ఇర్మియా విలాప ప్రవక్త, మరియు ప్రజలు మన ప్రభువు విలపించడాన్ని చూశారు. ప్రవక్తగా ఉండడానికి జనసమూహాలు ఆయన్ని కీర్తించారు. అలాగే ప్రవక్తల్లో ఒకడు అని అన్నారు. యేసు ఏ ప్రవక్త అనే దాని గురించి విభిన్న దృక్పథాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఇవి ఆనాటి సగటు వ్యక్తుల దృక్పథాలు. ఒకానొక వ్యక్తి పట్టణ వీధుల్లోకి వెళ్ళి దారిన పోయే ప్రజలను యేసుక్రీస్తు గురించి ప్రశ్న అడిగాడు. అతడు వివిధ రకాల దృక్పథాలను తెలుసుకున్నాడు. కొందరు ఆయన ఈ ప్రపంచము చూసిన గొప్ప బోధకుడు అని అన్నారు. ఒక వ్యక్తి ఆయన మతస్థాపకుడు అని అన్నాడు. మరొకరు ఆయన ఒక మంచి వ్యక్తి అని భావించాడు. మరి ఇంకొకడు ఆయనను చరిత్రలో ప్రసిద్ధి చెందిన ఇతర వ్యక్తుల స్థానంలో ఉంచాడు. కేవలము ఆయనను ప్రవక్తలలో ఒకనిగానే వారు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభు అయిన యేసు తన అపోస్తులుల వైపు తిరిగి వారిని ఇలా అడుగుతున్నాడు. 15-16 వచనాలను మనం గమనిద్దాం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. ప్రియులారా, ఇక్కడ సీమోను పేతురు ఆ బృందానికి ప్రతినిధిగా వ్యవహరించాడని స్పష్టమవుతుంది. అతడు నీవే క్రీస్తువి అని పలికాడు. దీని అర్థము మెస్సియా, అభిషక్తుడు, పాత నిబంధనలో ప్రవచించబడినవాడు. ఆ ప్రవచనానికి ప్రభువైన యేసు క్రీస్తు నెరవేర్పుగా ఉంటున్నాడు. అంతేకాక సజీవుడగు దేవుని కుమారుడవు అని కూడా పలికాడు. ఇప్పటి వరకు ఆయనకు సమర్పించగలిగిన అత్యుత్తమ ఒప్పుకోలు మరియు అత్యుత్తమ గౌరవం అదే. యేసు అంటే సరిగ్గా ఈయనే. ఇక 17వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఒక వ్యక్తికి క్రీస్తును తెలియజేస్తాడు. నేడెవరును పరిశుద్ధాత్మ ద్వారా తప్ప యేసును ప్రభువు అని పిలవలేరు. దేవుని యొక్క ఆత్మ మాత్రమే క్రీస్తు యొక్క విషయాలను తీసుకొని వాటిని మనకు బయలుపరచగలడు. యేసు నరులు నీకు బయలుపరచలేదు అన్నాడు. అంటే నీవు నాతో ఉండడం ద్వారా దీనిని నేర్చుకోలేదు అని ప్రభువు అంటున్నాడు. కొన్నిసార్లు కొంతమంది ఇలా అంటుంటారు, నేను యేసుతో గనుక 3 సంవత్సరాలు ఉండగలిగితే అప్పుడు నేను నిజంగా ఆయన ఎవరో తెలుసుకునేవాడిని. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా అలా అనుకుంటున్నావా? ఈనాటికి నువ్వు ఆయనను అంతే స్పష్టంగా తెలుసుకోగలవు. ఎందుకంటే దేవుని ఆత్మ ఆయనను నీకు వాస్తవంగా అనుభూతింపజేసేదిగా ఉంటున్నది. ఇక 18వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ వచనాన్ని కొంత జాగ్రత్తగా మనం గమనిద్దాం. యేసు తన సంఘాన్ని ఇంతకీ ఏ బండ మీద కట్టాడు? అది సీమోను పేతురు మీద కట్టబడిందని చెప్పేవారు కూడా ఉంటున్నారు. స్పష్టంగా అది కాదు. ఎందుకంటే ఇక్కడ పదాలతో ఒక చమత్కారం ఉంది. అసలైన గ్రీకు భాషలో నీవు పెట్రోస్ అనగా ఒక చిన్న రాయివి అని పేతురును ఉద్దేశించి అంటూ, మరియు ఈ పెట్రా అనగా బండ మీద నా సంఘమును కట్టుదును అని ప్రభువు అంటున్నాడు. సీమోను పేతురు చేసిన ఒప్పుకోలుపై క్రీస్తు తన సంఘాన్ని నిర్మిస్తున్నాడని భావించేవారు మరికొందరు ఉంటున్నారు. నేను ఆ విషయంతో కూడా అస్సలు ఏకీభవించను. ఇంతకీ ఆ బండ ఎవరు? ఆ బండ క్రీస్తే. సంఘము క్రీస్తు మీద కట్టబడింది. దీనికి సంబంధించి సీమోను పేతురు యొక్క
స్వంత వివరణ మనకుంటున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో క్రీస్తును సూచిస్తూ అతడు అంటాడు, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై అని వ్రాశాడు. అదేవిధంగా అతడు యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని గుర్తించుకొని, ఇదిగో ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో రాశాడు. ప్రియులారా, సంఘము క్రీస్తు మీద కట్టబడింది, ఆయనే పునాది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. అవును ప్రియులారా, క్రీస్తే ఆ రాయి, మరియు ఆయన ఈ బండ మీద తన సంఘమును కడతానని చెప్పాడు. ప్రభు ఈ ప్రకటన చేసినప్పుడు సంఘము ఇంకా భవిష్యత్తులోనే ఉంది, అప్పటికింకా సంఘము ఏర్పడలేదు. అయితే పాత నిబంధనలో సంఘము ఉండేదని దయచేసి నాకు చెప్పవద్దు. ఎందుకంటే క్రీస్తు యొక్క మరణము, పునరుత్థానము, ఆరోహణము మరియు పరిశుద్ధాత్ముడు పంపబడే వరకు సంఘము అనేది ఆవిర్భవించలేదు. ఈ విషయాలన్నీ జరగనంత వరకు సంఘము అనేది ఉండదు. అందుకే నా సంఘము కట్టుదును అనేది భవిష్యత్తును సూచిస్తుంది. ఇక్కడ పాతాళ ద్వారాలు మరణాన్ని సూచిస్తాయి. నరకానికి ఉపయోగించిన గ్రీకు పదము హేడిస్. పాత నిబంధనలోని షియోల్, ఇది అదృశ్య లోకాన్ని సూచిస్తుంది మరియు మరణము అని అర్థం. మరణ ద్వారాలు క్రీస్తు సంఘంపై ఎప్పటికీ విజయాన్ని సాధించలేవు. ఈ రోజుల్లో ఒకరోజు ప్రభువు తానే ఆర్భాటంగా పరలోకం నుండి దిగి వస్తాడు. ఈ ఆర్భాటము ప్రధాన దూత స్వరం వలెను, బూర వలెను ఉంటుంది. ఎందుకంటే క్రీస్తునందు మరణించిన వారు లేపబడబోతున్నారు. మరణ ద్వారాలు ఆయన సంఘంపై విజయాన్ని సాధించలేవు. ఇక 19వ వచనాన్ని మనం గమనిద్దాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ప్రియులారా, ఇంతకీ పరలోక రాజ్యపు తాళపు చెవులు అనగా ఏమిటి? అవి సీమోను పేతురుకు మాత్రమే ఇవ్వబడ్డాయా? అందుకు సమాధానము లేదు. పేతురు చేసిన అదే ఒప్పుకోలు చేసేవారికి, అనగా క్రీస్తును రక్షకునిగా ఎరిగిన వారికి యేసు వాటిని ఇస్తాడు. మీరు దేవుని పిల్లలైతే ఎవరి వద్దనైనా సరే ఆ తాళపు చెవులు ఉన్నాయని అర్థం. ప్రజలకు లేఖనాలను వ్యాఖ్యానించే శాస్త్రుల కార్యాలయపు అధికార చిహ్నాలు ఆ తాళపు చెవులు. ఈ విషయాన్ని నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2 నుండి 8 వచనాల్లో చూస్తాం. నేటి ప్రతి క్రైస్తవునికి లేఖనాలు ఉన్నాయి, అంటే వారి వద్ద తాళపు చెవులు ఉన్నాయి. మనము వాక్యాన్ని వెల్లడించకుండా ఆపివేస్తే మనము భూమిపై బంధించినట్లు అవుతుంది. మనము అదే వాక్యాన్ని ఇతరులకు అందిస్తే మనము భూమిపై విడిపించినట్లు అవుతుంది. ఇతర విశ్వాసులందరినీ మినహాయించి ఏ ఒక్క వ్యక్తికో లేదా ఏ ఒక్క సంఘానికో మాత్రమే ఈ తాళపు చెవులు సొంతం కాదు. ఈనాడు సువార్తను ప్రకటించే బాధ్యత మనపై ఉంటున్నది. ఎందుకంటే ప్రజలను రక్షించగలిగే ఏకైక శక్తి అదే. ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రత్యక్షత. ఈ కార్యాలకు తగిన సామర్థ్యము ఎవరికి ఉంటుంది? నీపైన, నాపైన నిజంగానే ఒక మహత్తరమైన బాధ్యత ఉంటున్నది. ఇక 20వ వచనాన్ని గమనిద్దాం. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ప్రియులారా, ప్రభువు ఈ విన్నపాన్ని చేశాడు. ఎందుకంటే కేవలము ఆయన ఎవరో తెలుసుకోవడం మాత్రమే మిమ్మల్ని రక్షించదు. రక్షణ పొందాలంటే ఆయన ఎవరో, ఆయన ఏమి చేశాడో మీరు తెలుసుకోవాలి. అంతేకాక విశ్వాసము ద్వారా ఆయనను అంగీకరించాలి. ప్రభువైన యేసు తన మరణము మరియు పునరుత్థానాన్ని తన శిష్యులతో మొట్టమొదటిసారిగా ఈ సందర్భంలో ప్రకటిస్తున్నాడు. వాస్తవానికి
ఆయన సిలువ వేయబడడానికి దాదాపు 6 నెలల ముందు ఇది జరిగింది. ఇంతకీ అంతటి ముఖ్యమైన ప్రకటన చేయడానికి ఆయన ఎందుకు అంతకాలం వేచి ఉన్నారు? వారి ప్రతిచర్యను బట్టి చూస్తే ఈ సమయానికి కూడా ఆయన శిష్యులు దానిని స్వీకరించడానికి అంతగా సిద్ధంగా లేరు అనేది మనకిక్కడ స్పష్టమవుతుంది. తాను మరణించడానికి యెరూషలేముకు వెళ్తున్నానన్న విషయాన్ని ఆయన 5 సార్లు పునరుద్ఘాటించాడు. ఇంత విస్తృతమైన బోధన చేసినప్పటికీ ఆయన పునరుత్థానము జరిగినంత వరకు శిష్యులు ఆ విషయాలన్నింటి యొక్క ప్రాముఖ్యతను అసలైన పద్ధతిలో గ్రహించలేకపోయారు. ఇక 21వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. ప్రియులారా, ప్రభు అయిన యేసు మీ కొరకు మరియు నా కొరకు చేసింది ఇది సువార్త. క్రీస్తు మన పాపముల కోసము లేఖనాల ప్రకారము మరణించాడు, సమాధి చేయబడ్డాడు మరియు తిరిగి లేపబడ్డాడు. మీరు ఆయన ఎవరో ఎరిగిన వారై ఉండాలి. ఆయన మీకోసం ఏమి చేశాడో మీరు తెలుసుకోవాలి. మీరు ఈ 2 విషయాలు తెలుసుకుంటే, విశ్వాసముతో ఆయనను నమ్మి స్వీకరిస్తే మీరు రక్షించబడతారు. ఇది మన ప్రభువు పరిచర్య యొక్క ప్రారంభంలో యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 16 వచనాల్లో నికోదేముకు తప్ప అది అంతవరకు ఎప్పుడూ వెల్లడి చేయబడలేదు. ఇక 22వ వచనాన్ని మనం గమనిద్దాం. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగెను. పేతురు ఇలా అన్నాడు, నీవు మెస్సియావు, నీవు దేవుని కుమారుడవు, నీవు సిలువకు వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళలేవు. సిలువ అనేది అపోస్తుల ఆలోచనల్లో అస్సలు లేదని మీరు చూడగలరు. ఇక 23వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. ప్రియులారా, యేసు మన పాపాల కోసము సిలువపై మరణించాడు, సమాధి చేయబడ్డాడు మరియు మృతులలో నుండి తిరిగి లేచాడను సువార్త యొక్క సత్యాలను తిరస్కరించడం ఏదైనా అది సాతాను సంబంధమైనదే. ఒక వ్యక్తి తన ప్రసంగ వేదికపై ఈ సత్యాలను తిరస్కరించడం కూడా సాతానుకు సంబంధించిందే. నా ప్రియ స్నేహితుడా, క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ మరణం మాత్రమే మనలను రక్షించగలదు. తర్వాత పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఇలా తెలియజేస్తాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నిజంగా పేతురు మనసులో ఎంత గొప్ప పరివర్తన సంభవించింది కదా. మన ప్రభువు పేతురుతో ఇలా అన్నాడు, సాతానా, నా వెనుకకు పొమ్ము. దీనిని ఒక్కసారి ఊహించుకోండి. దేవుని ఆత్మ ద్వారా యేసు దేవుని కుమారుడని ప్రకటించగలిగిన పేతురే ఆ మరుక్షణమే సాతాను తనను మోసగించడానికి ఎలా వీలు కల్పించగలిగాడు. ఇక మనము తదుపరి వచనాన్ని గమనిద్దాం. 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రియులారా, చాలామంది ఈ వచనాన్ని ఇక్కడ తనకు తానుగా ఉన్న కొంత సుఖాన్ని త్యజించుకోవలెను అని ప్రకటిస్తారు. అయితే ఈ వచనము వాస్తవంగా చెప్పేది ఏమిటంటే, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ప్రపంచంలో తిరస్కరించడానికి అత్యంత కష్టమైన వ్యక్తి ఎవరో కాదు, మీరే అని మీకు ఇప్పటికైనా తెలుసా? ఇష్టమైన ఆహారాన్ని వదులుకోవడము కొంత కష్టమే, కానీ నన్ను నేను ఉపేక్షించుకోవడము నిజంగా కష్టం. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే స్వార్థాన్ని తొలగించి దాని స్థానములో క్రీస్తును ఉంచుకోవడం. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. మనము క్రీస్తు సిలువను కాకుండా మన స్వంత సిలువను ఎత్తుకోవాలి. మనము ఆయనను వెంబడించాలనుకుంటే మీకోసము ఒక సిలువ,
మరియు నా కోసం ఒక సిలువ ఉంటున్నది. ఇక మత్తయి సువార్త 16వ అధ్యాయము 25 నుండి 27 వచనాలను మనం గమనిద్దాం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ప్రభు అయిన యేసుక్రీస్తుకు శిష్యుడిగా మారడంలో ఇమిడి ఉన్న ప్రమాదాలను స్వీకరించడానికి సిద్ధపడని వ్యక్తి దీర్ఘకాలములో తన ప్రాణాన్ని శాశ్వతంగా కోల్పోతాడు. దీనికి విరుద్ధమైన విషయం కూడా సత్యమే. క్రీస్తు రెండవ రాకడ సమయంలో లెక్కలన్నీ సరిచేయబడతాయి మరియు ప్రతి ఒక్కరూ తమకు తగిన ప్రతిఫలాలను బహుమానాలను పొందుతారు. ఇక చివరిగా 28వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. వాస్తవానికి ఈ వచనము 17వ అధ్యాయానికి చెందుతుంది. ఎందుకంటే యేసు రూపాంతరం చెందడంలోని వివరణను, ఆయన ఉద్దేశాన్ని ఇది వివరిస్తుంది. ఇక మరిన్ని సత్యాలను వచ్చే పాఠంలో తెలుసుకుంటాం. అంతవరకు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు. తన్ను తాను ఉపేక్షించుకోవడం అనగా ప్రధాన అర్థం ఏమిటి? తన్ను తాను ఉపేక్షించుకోవడం అనగా ప్రధాన అర్థం ఏమిటి? 1. భౌతిక సుఖాలను పూర్తిగా వదులుకోవడం. 2. స్వార్థాన్ని విడిచి దాని స్థానంలో క్రీస్తును ఉంచుకోవడం. 3. కష్టాల నుండి పారిపోవడానికి ప్రయత్నించడం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఇందులో సత్యాల ద్వారా మీరు ఎంతగానో ప్రోత్సహించబడి ఉన్నారని నమ్ముచున్నాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థన అవసరతలను తెలియజేయడానికి ఈ స్క్రీన్ మీద కనపడే ఫోన్ నెంబర్తో మీరు మమ్మల్ని సంప్రదిస్తారు కదూ. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.